అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మీ పేరు? ప్రకాష్ రెడ్డి. ఏపీలో మనకి ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి, వాడివేడిగా ప్రచారాలు స్టార్ట్ అయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తా అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలనలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న ఏవైతే ఆయన ఈ నవరత్నాలు అనే స్కీమ్ పెట్టాడో డెఫినెట్గా అదైతే పెద్ద ఇంపాక్ట్ చూపుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మెయిన్ నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి మనకి స్కోప్ ఉంటుంది డెవలప్మెంట్కి ఫర్దర్ ఏదైనా ఏ స్టేట్ అయినా కూడా. బట్ ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్గా స్టేట్ ఆదాయాన్ని చూసుకున్నా కూడా లేకపోతే ఇంకొకటి కూడా ఐటీ సెక్టర్ మనకి పెద్ద పెద్ద ఏం లేదు ఏపీలో. సో డెఫినెట్గా ఏంటంటే ఆ ఇన్కమ్ అనేది సోర్స్ లేదు మనకి. మ్యాక్సిమం మనకి ఏముండేది వైజాగ్ స్టీలు లేకపోతే చిన్న చిన్న ఇండస్ట్రీ లేదు. బట్ ఈయన మన రాష్ట్రాన్ని పెట్టి కొన్ని కోట్లు అప్పు చేసి తర్వాత ఫర్దర్గా ఆ డెవలప్మెంట్ అనేది చూపించలేడు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కొన్ని స్కీమ్స్ వదిలాడు, మేనిఫెస్టో ప్లస్ అని చెప్పేసి పెట్టాడు. సో దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 పార్టీస్ అనేది ఎందుకు ఇన్వాల్వ్ అయినారంటే ఇప్పుడు ఈయన చేసే స్కామ్స్ని ఇండివిజువల్గా పోరాలంటే కష్టం. ఏదో జగన్ అయినా లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే నరేంద్ర మోడీ అయినా ఇంకోటి. ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కోస్తా ఆంధ్ర ఇటు సైడ్ అయితే పక్క టీడీపీ, అక్కడ నో డౌట్ దాంట్లో. ఇక్కడ ఈ రాయలసీమకి వచ్చేదాకా ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఐఎమ్ ఆల్సో రెడ్డి. క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం టఫ్ ఉంటుంది, కానీ కోస్తాంధ్ర డెఫినెట్గా టీడీపీనే డిసైడ్ చేసి కూడా ఈస్ట్ వెస్టే కదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తారా అందరూ డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు చాలా ఇంపాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు యాజ్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సపోజ్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈవెన్ నేను చెప్పలేను నా స్టేట్ నాకు రాజధాని ఏంటని. ఈవెన్ వీ హ్యావ్ 3 క్యాపిటల్స్ అని చెప్పారు. లైక్ ఇప్పుడు ఇప్పుడు కర్నూలు సుప్రీంకోర్టు సంథింగ్ అని చెప్పారు. కానీ దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఇప్పుడు ఈవెన్ మనం చెప్పుకుని కూడా ఇప్పుడు నార్మల్గా జనాలు తిరిగినప్పుడు కూడా ఏమంటారు, ఒక స్టేట్ గురించి చెప్పాలా, ఒక స్టేట్ పాలిటిక్స్ గురించి మీరు రాజధాని అంటే కూడా చెప్పుకోలేకున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా దానివల్ల ఏం యూజ్ లేదు. అలాగే మనకి పోలవరం బ్రిడ్జ్ కూడా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారని చెప్పి ప్రామిస్ చేశారు కదా. అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు కదా 2022 బై ఎనీ కాస్ట్ వీ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ అని. నథింగ్ విల్ హ్యాపెన్ ఫర్దర్గా. ఇంకొకటి అయినా పోలవరం ప్రాజెక్ట్ కావాలంటే స్టేట్కి బడ్జెట్ లేదు. ఏ చేసినా కూడా స్టేట్కి బడ్జెట్ లేదు. పోలవరం ప్రాజెక్ట్ కావాలంటే అంత సీనే కాదు. డెఫినెట్గా ఇట్ విల్ బి డన్ బై సిబిఎన్. పోలవరం ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడారు. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా ఇది రాజశేఖర ప్రభుత్వంలో అయిపోవాలి. బట్ ఏంటంటే వీళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో ఆ పోలవరం గురించి, బట్ మళ్ళీ దీనిలో రీస్ట్రక్చరింగ్ రీబిల్డింగ్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఎవరైతే ఆ బిల్డింగ్ చేశారో లైక్ ఇప్పుడు కొన్ని కోట్లు అని చెప్పేసి ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి మళ్ళీ వీళ్ళ టీంని ఇన్వాల్వ్ చేసి సో దట్ అది కూడా మనకు అవ్వలేదు. ఇప్పుడు జగన్ ఏదో చేస్తాడని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యాడు, అక్కడ ఏదో వాళ్ళ టీంని దింపేసి ఏవో జరిగింది స్కామ్ జరిగిందని, బట్ వాళ్ళు కూడా పూర్తి కాలేదు. డెఫినెట్గా దానిపైన నాలెడ్జ్, ఎంత బడ్జెట్, ఫోర్కాస్టింగ్ అనేది ఎవ్రీథింగ్ విల్ బి మన చంద్రబాబు నాయుడుకి మ్యాక్స్ తెలుసు. ఎందుకంటే జస్ట్ ఒక వర్డ్స్ చెప్పడం, ప్రజల్లో చెప్పేసి ఇది నాకు కావాలి ఇంకోటి అని చెప్పేసి ఏదో చేస్తున్నాము, నథింగ్. అలాగే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినీ కరెక్టే అన్న. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళి స్కూల్ డెవలప్ చేశారు. బట్ యువతకి జాబులు లేకుండా చేశారు కదా, జాబ్కి వెళ్ళి రెడీ చేస్తారని అన్న. అదే రిక్వైర్మెంట్, అదే మన వేకెన్సీ అనేది మన ఏపీలో ఉంటే లైక్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మన కియా ఉంది అనంతపూర్లో, రీసెంట్గా లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ స్టార్ట్ చేశారు. సో అక్కడ ఏమైందంటే మనోడు కొద్దిగా ఈ మనీ పరంగా డిమాండ్ చేశారు. మ్యాక్స్ కర్ణాటక వెళ్ళిపోయాయి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో అప్లైడ్ అమర్ రాజా, ఈవెన్ హెచ్సిఎల్ స్టేట్ షీట్ హెచ్సిఎల్ విజయవాడలో ఉంది, అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. వైజాగ్ వస్తుందని చెప్పేశారు కదా, అదేమైందండి? అంతా ఇవన్నీ ఫేక్ న్యూస్ అంతే. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ప్రాపర్ ఇప్పుడు అదే రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా ఆనే చేసుకుంటారు కదా. ఈయన 1,50,000 జాబ్స్ వాలంటరీ జాబ్స్ ఇచ్చాడు, ఓకే అది. కానీ ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆ జాబ్స్ ఎన్ని రోజులు ఉంటుంది, గవర్నమెంట్ మారితే ఇదైపోతుంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని మేము 2 లక్షల జాబులు ఇచ్చామని చెప్పడం న్యాయం కాదు. అది వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఏం చెప్తారు? వాలంటరీ వ్యవస్థ అనేది మంచిదే, బట్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈవెన్ నేను నా ఇంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి. లైక్ జస్ట్ 1 ఓటీపీ అని చెప్పేసి వస్తారు పొద్దున్నేసి. వాళ్ళ సేవలు అయితే ఓకే ఫైన్, ఐ మీన్ లైక్ వాళ్ళు పెన్షన్ ఇవ్వడం కానీ ఇంకోటి ఎవ్రీథింగ్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ డేటా తీసుకొని గవర్నమెంట్ దగ్గర ఉండడం న్యాయం కాదు.
అలాగే మనకి వైసీపీలో బూతుల మంత్రులుగా పేరున్న నలుగురు మంత్రులు ఉన్నారు కదా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, పెర్ని నాని. వీళ్ళు ఎందుకు గత కొన్ని రోజులుగా చాలా సైలెంట్ అయిపోయి? అన్న యాక్చువల్గా వాళ్ళ గురించి మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే సో నార్మల్గా ఇంత ఇంత చదువుకున్న దేశంలో ఇంత ఎడ్యుకేటెడ్గా ఉన్న పీపుల్ ఎవడైనా కానీ ఆ, ఒక క్లారిఫికేషన్ లేకుండా గొడవలకు దిగి అసెంబ్లీలో ఏది మాట్లాడాలో తెలియక కనీసం ఒక ఒక నాలెడ్జ్ లేకుండా మాట్లాడి ఏదో డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే గొడవలు దిగి ఇవన్నీ అరాచకంగా మాట్లాడుతున్నారు. ఇది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటి మినిస్టర్లు ఉండడం కూడా వేస్ట్. ఎందుకంటే నువ్వు పర్టికులర్ ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు డైవర్ట్ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక విమర్శ చేస్తే వాడికి 3 పిల్లలు 4 పిల్లలు అని చెప్పేసి ఇవన్నీ డ్రామాలు ఆడతారు. కానీ ఏమన్నా అడిగితే ఎగ్జాక్ట్గా ఆ రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఏది లేదు, నథింగ్. జస్ట్ ఏమన్నా అంటే విమర్శలకు పోయి ఫైటింగ్ ఏదైతే బూతులు మాట్లాడేసి ఏదో వైరల్ అయిపోయి ఏదో చేస్తున్నాం అని చెప్పేసి నథింగ్. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు? డెఫినెట్గా నా ఒపీనియన్ అంటే, నా ఒపీనియన్ కాదు చాలామంది యూత్ ఒపీనియన్ ఏంటంటే మ్యాక్స్ ఈసారి మనకంటూ ఒక థింగ్ ఏంటంటే ప్రతిపక్షం అనేది లేకుంటే రాజకీయం లేదు, ప్రతిపక్షంలో నిలదీసేవాడు లేకుంటే ఎవరు లేడు. సో డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షంగా మనకి ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ ఉన్నాడో డెఫినెట్గా ఆయన ఉంటే అసెంబ్లీలో సో జరగాల్సిన అభివృద్ధి కానీ ఫర్దర్గా ఏదైనా డెవలప్మెంట్ కానీ డెఫినెట్గా ఆయన వల్ల అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ చేసేవాడు లేనప్పుడు డెవలప్మెంట్ గురించి అయితే ఎవడు ఉన్నాడు. అలాగే లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మళ్ళీ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు కదా. ఈజ్ ఆర్ యాక్చువల్ లాస్ట్ టైం యాక్చువల్గా లిటిల్ బిట్ మెజారిటీతో ఓడిపోయినాడు. బట్ డెఫినెట్గా ఈసారి మాత్రం పక్కా ఆయన గెలుస్తాడు. 5 yearsతో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా చేంజ్ అయిపోయాడు యాటిట్యూడ్ పరంగా. చాలా చేంజెస్ వచ్చాయి. అందట్టు మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. సో డెఫినెట్గా ఏ స్కీమ్ ఇప్పుడు ఒక చిన్న ఒక సపోర్ట్ కావాలంటే మనం పక్క ఎవడో మినిస్టర్ని అడిగి ఇంకోటి వెళ్ళి చేయించుకోవాలి. బట్ వీళ్ళగా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా డైరెక్ట్గా డెఫినెట్గా పోయి వాళ్ళకి అడిగే హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముగ్గురు కలిసి కూటమితో వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ బీ విన్. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందన్న ఒక గులకరాయి. లాస్ట్ టైం ఎలక్షన్ ముందు ఇది కోడికత్తి డ్రామాలాగా క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు సానుభూతి కోసమని అంటారు ఇదంతా. అన్న యాక్చువల్గా ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ స్టంట్స్. ఓకే, ఇప్పుడు నిజంగా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకో, వాళ్ళ బాబాయ్ చంపేసింది. ఇంతవరకు నార్మల్గా ఒక సీఎం అయి ఉండి ఇప్పుడు నేనే సీఎం అనుకో డెఫినెట్గా నా కేసు నేను రిజాల్వ్ చేసుకోకుండా రాష్ట్రంలో ఏదో పొడిచేస్తా అంటే అంత సీనే కాదు. ఎందుకంటే నీ సమస్యలు నువ్వు ఇంతవరకు సిబిఐతో కానీ లేదా ఇంకోటి ఎంక్వైరీ చేయించుకోలేక డైరెక్ట్ ఏదో జనాల మీద పడిపోయి మా బాబాయ్ని అవినాష్ రెడ్డి అది అని చెప్పేసి చేశారు. కానీ నథింగ్, యాక్చువల్గా మొత్తం స్కామ్ ఇది. ఇప్పుడు వాడికి ఏం పట్టింది? ఇప్పుడు వాడు సరే ఎవరైతే గులకరైతే కొట్టినాడో అది అంటున్నారు కదా, సరే ఆ రాయి కూడా ఇంతవరకు ఫైండ్ అవుట్ చేయలేదు, ఆ మనిషిని పట్టుకోలేదు, ఆ మనిషి వచ్చి ఎవరో చెప్పినారని చెప్తున్నాడు. ఇవన్నీ సంశయంగా జనాలు పిచ్చోళ్ళైతే కాదు మ్యాక్స్. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు అన్న? అంత ఈజీ అయితే వైసీపీ కాదు. నా యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ మనకున్న సర్కిల్లో మనకున్న డెఫినెట్గా నేనైతే లీడ్ చేసేది మాత్రం సిబిఐనే. 50 to 55 దట్స్ ఇట్. కూటమి అయితే ఈసారి విజయం సాధిస్తుందని మీరు మనస్ఫూర్తి డెఫినెట్గా కోరుకుంటాను. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలన్నా. ఎవడైతే మనకి జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు, ఇంకోటి ఏం చేయడు. డెవలప్మెంట్ ఒక ప్లానింగ్, ఒక అనాలిసిస్ చేసి ఫర్దర్ ఫ్యూచర్గా ఒక యూత్కి ఏంటి మన రాష్ట్రంలో అదే రిక్వైర్మెంట్ ఉంటే అదే మన జాబ్స్ ఉంటే ఎవడోసారి తెలంగాణకు వచ్చి బెంగళూరు చెన్నై అని ఫ్యామిలీ దూరంగా 5-6 సంవత్సరాల నుంచి జాబులు చేసుకుంటే ఇక్కడనే పడిపోయాం. కానీ అట్లీస్ట్ మన ఏపీలో ఏముందని కూడా చెప్పుకోలేకున్నాం. అరే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రాజధాని ఏదో కూడా చెప్పుకోలేకున్నాం. ఏది మీ రాజధాని అంటే ఏం చెప్పలే. మీరైతే మార్పు రావాలని ఏపీలో ఒక ఏపీ వాసిగా కోరుకుంటున్నారు. డెఫినెట్గా మార్పు రావాలి, మార్పు జరగాలి. ఎందుకంటే ప్రజలు చూసారు మీరు, ఎగ్జాంపుల్ కేసీఆర్ కూడా ఒక రేంజ్లో ఒక రాజ్యం క్రియేట్ చేశాడు. నోబడీ ఎక్స్పెక్టెడ్. కామెంట్ కూడా చేశారు కేసీఆర్ గారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా చూడాలి? బట్ ఏంటంటే ఆయన ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పాడు. సో డెఫినెట్గా మాకు వచ్చిన సమాచారాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు. కానీ యాక్చువల్గా పెద్ద వాళ్ళు మాటలు చెప్పినట్టు వాళ్ళు కూడా గెలుస్తారని చెప్పారు తెలంగాణలో. అదేమైంది పక్కన పెట్టారు. జనాలు పిచ్చోళ్ళేం కాదు, అందరూ చదువుకుంటోలే, అందరికీ తెలుసు వాళ్ళ ఇంటికి ఏంటి ఏం జరుగుతుంది, వాళ్ళకి అభివృద్ధి ఏం జరుగుతుంది, వాళ్ళ పిల్లలు ఏంటి, ఎన్ని రోజులు ఇస్తావు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అమ్మఒడి ఇస్తున్నాడు, అమ్మఒడి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. నువ్వు డివైడెడ్ బై 360 కొట్టు, 250 రూపీస్ కూడా పడట్లే. 250 రూపాయలు దాని పిల్ల ఆటో వాళ్ళకి అంటాడు, తర్వాత ఈ బార్బర్ షాప్లకు అంటాడు, లారీలకి దానికి అన్న. ఒక ఎగ్జాంపుల్ తీసుకో, చిన్న పవర్ బిల్లు ఇదే 2014 బ్యాక్ 200, 250, 360 వస్తున్నాయి. ఇప్పుడు 700 దాటిపోయింది. ఎవడు అడిగేతో లేడు. ఏమంటే
ఎక్సైజ్ ఛార్జెస్ ఉన్నాయి, ఇవన్నీ అదర్ ఛార్జెస్ అని చెప్పేసి ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయడు. ప్రాపర్గా ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. మా మా వదిన పోలీసు, మహిళా పోలీసు. నేను కూడా ఒప్పుకుంటా, నేనే చెప్తాను. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా అంతే, డన్, నథింగ్. అక్కడ ఏం జరగట్లే. ఏదో ఊకే జస్ట్ క్రియేట్ చేసి లక్షల జాబులు అది అని చెప్పేసి ఆడ పని జరగట్లే, ఏం జరగట్లే. ఒకటి ఏంటంటే ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థలో ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ముసలిళ్ళకి ఉంటారు, ఆ ముసలిళ్ళకి పెంచేయడానికి ఫైన్, వాళ్ళకి ఎందుకంటే తిరగలేరు కాబట్టి వాళ్ళ వరకు ఓకే. బట్ ఏంటంటే ఈ వాలంటీర్ ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ వల్లే. ఇప్పుడు నార్మల్గా మా బాబాయ్ సర్పంచ్ 70 లక్షలు ఖర్చు పెట్టినాం. 70 లక్షలు ఖర్చు పెడితే కార్యకర్తలు ఇంటికాడికి కూడా రావట్లే, వాలంటీర్ కాడికి వెళ్ళిపోతున్నారు. వాట్ ఈస్ ద యూజ్ ఫర్ దట్? మా నార్మల్గా అనుకుంటే. సో కంప్లీట్ ఇదంతా ఒక స్ట్రాటజీ కింద ఫాలో అయిపోయి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఏం జరగదు. డెఫినెట్గా సిబిఎన్ వస్తుంది. ఇది ఓకే బ్రో, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? అప్పన్న. ఎక్కడ సార్ మంది? ఆంధ్ర, తెలంగాణ? ఆంధ్రే. ఇక్కడ ఆంధ్ర, శ్రీకాకుళం. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మే 13న ఎలక్షన్. ఒక పక్కనేమో బీజేపీ కూటమిగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. మనకి 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? అది ఇంకేటి తెలియదు కదా మాకు. మేము ఇక్కడేమో వాళ్ళకి అక్కడ మేము ఉన్నాము, అక్కడ వాళ్ళు ఉన్నారు. మాకు ఇంకా ఎవరు మాకు చెప్పడం లేదు. అదే మేము ఇక్కడ పథకాలు వచ్చినాయి, అక్కడ సంక్షేమ పథకాలు మీరు తెలంగాణలో ఉన్నా మాకేంటి అవురికి లేవు, రేపు మాకేంటి రావడం లేదు. రాంది రాలేదు అంత కూర్చొని చెప్తాం, కానీ రాంది మేము ఎలా చెప్తాం. మాకేంటి మా అవురికి లేవు. మాకు వయసు కూడా అది రాయలే. మాకు ఎక్కువ వయసు కావాలట, ఇంకా తక్కువ వయసులో ఉన్నాయట. ఇక 2 సార్లు 3 సార్లు కాస్తే మాకు పథకాలు వస్తాయి. అంతవరకు లేదు చూడటం మీదకి. మేము ఎందుకంటే ముందాం కదా, ఇప్పుడు పెద్దగా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా న్యూస్లో గట్రా. న్యూస్లు పెద్దగా చూడటం పెట్టలేదు, పెద్ద చూడటం పెట్టలేదు. మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ మనం చెప్తాడు కదా. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంటుంది? జగనే వస్తాడు. ఎందుకంటారు మామూలుగా మీ అభిప్రాయంలో? మరి అందరూ పేదవాళ్ళకి ఎక్కువ చూస్తాడట, అంతే తేడా. పేదవాళ్ళకి ఎక్కువ చూస్తారట. మరి అభివృద్ధి లేదు కదా ఏపీలో. మా పెద్దోళ్ళకి మంచోళ్ళకి అయితే ఉంది, పెద్దలకైతే అభివృద్ధి లేదు. పేదోళ్ళకి అది. పవన్ కళ్యాణ్ గారు ఐడియా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు తెలుసా? పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా. అవునులే. అవి కూడా ఏమి లేవు. చాలా చేశారు కదా పాపం రైతులకి. అతను వస్తుందని నమ్మకమే లేదు. వాళ్ళు పోటీ కాబట్టి కరెక్ట్ అని ఒప్పుకోండి. మాకు ఈ రెండే, మాకు చంద్రబాబు నాయుడు జగనే టకాపోరు. నువ్వా నీ రకంగా ఉంది ఇప్పుడు అని చెప్తాను. సార్ మీ పేరు? వసంతరావు. వసంతరావు సార్, ఎక్కడ మీద? ఆంధ్ర, తెలంగాణ? ఆంధ్ర. సార్ మన ఆల్రెడీ ఒక ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. చూస్తే మనకి 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఏమనిపించింది? ఏమైనా సంక్షేమ పథకం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? పింఛన్లు గింజలు బాగానే ఇస్తారని అంటారు ఊర్లో. వాళ్ళు ముసలోళ్ళు గిసలోళ్ళు మంచిగా ఆనందంగా ఉన్నారు. ఊరికి రైస్ వస్తుంది బాగానే, అన్నీ బాగానే చూస్తుండ ఆయన. మరి ఇక్కడ నుంచి మరి ఎలా మారుతుందో మనకు తెలియదు. వీళ్ళు వచ్చిన పర్లేదు, ఆలోచన పర్లేదు. మనకి జనాలు చూసిన వాళ్ళే కావాలి ఎక్కువ. అది మాట. ఎవరైతే మనకు మంచిగా చూసిన వాళ్ళే కావాలి. వీళ్ళు పర్లేదు, వాళ్ళు పర్లేదు, కానీ ఎవరు బాగా చూస్తారో మనకు కావాలి. అది కావాలి మెయిన్. 5 సంవత్సరాల్లో జగన్ మంచి చేశారు అంటారా మీరు? అందరు మరి ఊర్లో అందరూ అంటారు బాగానే చేసినాడు. ఊర్లో రైసు మరి ఆరోగ్యశ్రీ అన్నీ బాగున్నాయి, పర్వాలేదు. ఎన్ని సీట్లు వస్తాయి సార్ వైసీపీకి? 170కి, వైనాట్ 175కి గెలుస్తాడంటే అని అంటాను, ఆయనే వస్తాడని అంటారు ప్రజలు అన్నమాట. మనకు తెలియదు మరి ఈసారి అది చూడాలి. మీకు లోకేష్ గారు ఐడియా ఉందిగా? మా ఏరియా రావట్లేదు ఆయన. పోటీ చేస్తాను మంగళగిరి నుంచి. ఆయన ఇటు పక్క ఏమో కానీ మా దగ్గర రావట్లేదు. విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు మంగళగిరిలో? మంగళగిరి వేసాం మనకు తెలియదు బాబు. మన శ్రీకాకుళం వరకు మాకు తెలుసు. మాకు ఏరియా అచ్చునాయుడు వస్తారు, పర్లేదు. ఆయన బాగా చూస్తాడు. టీడీపీకి ఆయన బాగా చూస్తాడు మంచిగా. అందరూ కూడా బాగా చూస్తుంటారు. పాత సీనియర్ నాయకులు కాదు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, మీకు ఐడియా ఉంది? చూసారా టీవీలో గట్టా, ఫోన్లో? గులకరాయితో ఎవరో కొట్టారన్నారు. అది కావాలని చేశారని అంటున్నారు, కోడికత్తి డ్రామాలాగా. అది ఏమంటారు మీరు? అది ఆ పాపం భగవంతుడు తెలిసిన మనకు తెలియదు. అది ఎలా చేసినారో ఏం మనకు తెలియదు. చూసి చెప్పాలి, ఒట్టిగా ఆయనకి అబద్ధం చెప్పకూడదు. సినీ నటి రోజా ఐడియా ఉందిగా? రోజా, హీరోయిన్ రోజా గారు. ఆమె నగ్గుతుందా ఎమ్మెల్యేగా మళ్ళీ నగరం నుంచి? ఆమె తెలియదు మాకు. మా ఏరియా మాకు తెలిసిన అటు తెలియదు మాకు. మీరైతే మళ్ళీ జగనే అధికారంలో రావాలని కోరుకుంటున్నారు అంటారు. మా అందరికీ ఇష్టం ఉంది ఆయన మీద. మరి అట్లా ఉంది. మంచిగా చూస్తారు జనాలు, బాగానే చూస్తారు.
ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? మల్లేష్ మల్లేష్ గారు. సార్ మీరు ఎక్కడ, ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర. ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో, వైసీపీ పరిపాలనలో మీరు సంక్షేమ పథకం అభివృద్ధి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాల పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి చేసాడు, పేదలకే కానీ పెద్దోళ్ళు కూడా చేయలేదు. అసెంబ్లీ 3 అన్నాడు, ఒకదానికి కూడా గొయ్యి తీసి ముహూర్తం చేయలేదు. ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే మన దేశం అమ్మేస్తాడు, ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తాడు. కూటమి ఉన్నది కాబట్టి, ఇండియా కూటమి ఉన్నది కాబట్టి ఈడిపి రావచ్చని నాకు డౌట్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన బిల్డింగ్స్ అన్ని రాగానే కూల్చేసాడు. దాన్ని ఎలా చూడాలంటారు? అవన్నీ జగన్మోహన్ రెడ్డి కలర్లు వేసుకోవడము, మార్చుకోవడము, వాడి పేరు పెట్టుకోవడము అవి చేసాడు. కానీ చంద్రబాబు నాయుడు చేసిన ఒప్పుకొని మంచిది, ఫస్ట్ స్థానం గెలిచి మనకు ఆంధ్రకి సీఎం అయినాడు. ఆ తర్వాత ఈ మోడీ గారు చేసి కొంచెం సీట్లు మార్పు చేశాడు. ఇదొకటి టీడీపీ రావాలని నాకు ఉన్నది కోరిక ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏమో 1, 2, 3 సీట్లు గెలవచ్చని నాకు డౌట్ ఉంది. ఆయన గెలుస్తారా? గెలుస్తాడని డౌట్ ఉంది. రైతులు రైతులు కూడా మంచి చేస్తున్నాడు, అన్ని అప్పులు చేస్తానంటాడు, అసెంబ్లీ చేస్తానంటాడు, పిల్లల భవిష్యత్తుకు మంచిగా చేస్తానంటాడు. 15 సంవత్సరాలకు 15,000 రూపాయలు వేస్తాను సంవత్సరానికి. ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాడు. గ్యాస్ బండ ఫ్రీ ఇస్తున్నాడు, బస్సులు ఫ్రీ అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. రైతు భరోసా 20,000 వేస్తానంటాడు బాబు. ఆయన రావాలని మా అందరికీ కోరిక మనసారి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి నాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి? మా అవకాశం ఉన్నది మంగళగిరి తప్ప గెలుస్తాడు లోకేష్ గారు. అన్నీ అభివృద్ధి బాగుంది. అది గెలుస్తుంది. వైసీపీ మా వద్ద 60 ఈ లోపల రావచ్చు, కానీ 5కి రావు. కూటమి అయితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? కూటమి అయితే విజయం సాధించడానికి అవకాశం ఉన్నది. అలాగే కొంతమంది మినిస్టర్లు ఉన్నారు కదా వైసీపీలో, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పెర్ని నాని, అంబటి రాంబాబు, ఇలా రోజా గారు, వీళ్ళంతా బూతులతోనే సమయాన్ని గడిపేశారు కదా, అభివృద్ధి లేకుండా చేశారు. వీళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చు? అన్ని బూతులతోనే గడిపారు కానీ అభివృద్ధి చేయలేదు. వాళ్ళు మాటలు, దౌర్జన్యాలు అవి ఇవే చేశారు. పచ్చి మందు అమ్మేసి పెద్దలు చంపేశాడు. ఆడే మందు అమ్మడం, ఆడే రైస్ అమ్మడం, ఆడే పింఛన్ చేయడం, అన్నీ అది పథకాలు బాగోలేదు ఆయనవి. ఈ తప్ప బాబు రావాలని మా అందరికీ మనసారి కోరిక ఉన్నదండి. అప్పులు పెట్టేశాడండి. అప్పులు పెట్టేసి మళ్ళీ సీఎం ఆడొస్తే మళ్ళీ ఎర్రైపోతారు. మళ్ళీ ఏదో వాడు వస్తే ఏదో కవర్ చేయగలడు, అసెంబ్లీని కట్టగలడు, మన పిల్లల భవిష్యత్తుని బాగుపడగలడు అని మా అందరికీ ఉన్నది. అది అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి అయితే జరిగింది కదా, రాయితో కొట్టారని చెప్పేసి వాళ్ళంటే ప్రతిపక్ష పార్టీలో చేశారని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది కోడికత్తి డ్రామాలాగా ఎలక్షన్ ముందు ఇది ఒక సానుభూతి కోసం, ఓట్ల కోసం అంటారా? ఓట్ల కోసమే సానుభూతికి తొలి ఎలక్షన్లో కత్తితో పొడుచుకున్నాడు కదా. ఇప్పుడు కొన్ని రాయితో గిల్లాడు, మొత్తం దూరం నుంచి కొడితే కొనసిదిగిపోదా, ఆ సానుభూతిగా పెంచుకున్నాడు. అది మళ్ళీ కట్టు మాయమైంది. అదంతా సానుభూతిగా పెంచుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మరి ఇంకేం అభివృద్ధి లేదు. ఇప్పుడు పెస్తున్నాడు, వాళ్ళు అది పెంచేస్తున్నాడు, ఇది పెంచేస్తుంటే ఎలక్షన్ దగ్గర పెస్తున్నాడు. వస్తావో పోతావు అడుగరికా. ఏపీలో అయితే మార్పు రావాలని మీరు మనస్ఫూర్తి కోరుకున్నారు ఏపీ వాసిగా? ఏపీలో మనస్ఫూర్తిగా కూటమి ఉన్నది కాబట్టి రావచ్చునని నాకు ఉన్న డౌట్. ఆయన వస్తే బాగు, చంద్రబాబు వస్తే బాగు మనకి.